అందరికీ నమస్తే. నేను మీ రత్నం. మీరు చూస్తుంది PM9 న్యూస్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక కులానికి సంబంధించినటువంటి ప్రాతిపాదిక ఏ విధంగా ఉందనేది మీకు క్లుప్తంగా వివరించడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక కులాన్ని ప్రత్యేకించి ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారిపై దాడులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, కొన్ని వివరాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మన మధ్యకాలంలో మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనేటువంటి ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక హత్య అనేది ఒకటి జరిగింది. దీని మీద కూలంకషంగా అక్కడ వివరాలు సేకరించడం కోసం ఎస్సీ కమిషన్ మెంబర్స్ అయినటువంటి ఒక 5గురు అక్కడికి రావడం అనేది జరిగింది. ఇరుపక్షాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు మాల సమాజానికి ఇటు మాదిగ సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరించి ఎవరైతే ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు ఉన్నారో వారి సమక్షంలో వారికి సమర్పించడం అనేది జరిగింది. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ వద్దకు ఆయన వచ్చి పూర్తి నివేదిక అందించేటువంటి క్రమంలో ఒక మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేసి కొన్ని వివరాలు ఆయన సేకరించి చెప్పడం అనేది జరిగింది. అది ఏ విధంగా అంటే ఇది కేవలం వ్యక్తిగత కక్ష వల్ల జరిగింది మాత్రమే అంటున్నారు. సార్, ఒక విషయం మిమ్మల్ని సూటిగా అడగాలనుకుంటున్నాను. వ్యక్తిగతంగా జరిగినటువంటి విషయం ఇది అయితే 200 నుంచి 300 కుటుంబాలు అక్కడ ఆ నియోజకవర్గంలో ప్రత్యేకించి పిన్నెల్లి గ్రామంలో నుంచి 200 నుంచి 300 కుటుంబాలు గ్రామం నుంచి వెళ్లిపోయాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసినటువంటి కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు, వారి వాదన ఆమోదించాలా లేకపోతే వ్యతిరేకించాలా? ఇది నిజమా కాదా అనేది మీరు చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో మీరు కూడా చెప్పారు. ఏ విధంగా చెప్పారు? గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు గ్రామం నుంచి వెళ్లిపోయారు, ఇది అదే విధంగా ఇప్పుడు కూడా జరిగింది. ఇది మునుముందు రోజుల్లో జరగకుండా ఉండాలి అనే దాని మీద ఎస్సీ కమిషన్ ఒక పూర్తి నివేదిక తీసుకుని వారికి భద్రత కల్పిస్తాము అని చెప్పేసి ఈ రోజు మీరు మీడియాలో అంటున్నారు. సరే, చెప్దామండి. ఇంకో విషయం, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి బొందుమడుగుల గ్రామానికి సంబంధించిన టీఎం రమేష్ మాదిగా హత్య జరిగింది. దీని గురించి ఇంతవరకు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక్క నాయకులు కూడా వచ్చి తిరిగి చూడలేదు. కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కరు తిరిగి చూడలేదు. కారణం ఏంటండి అంటే తను ఒక సామాజిక వర్గానికి సంబంధించినాడు కాబట్టి, అతను MRPS నాయకుడు కాబట్టి అందుకే ఎవరు పోలేదు. అంటే మీకు కావలసింది ఆ ఎస్సీ మాదిగా మాలల కుటుంబాలకు సంబంధించినటువంటి ఓట్లు మాత్రమే మీకు కావాలి. టీఎం రమేష్ మాదిగా ఆంధ్ర రాష్ట్ర ఏపీ MRPS వర్కింగ్ ప్రెసిడెంట్. అతను అంటే ఒక హోదాలో ఉన్నటువంటి తనని మర్డర్ చేస్తే అక్కడికి వెళ్ళి కనీసం పలకరించలేనటువంటి నాయకులు మీరున్నారనంటే, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎస్సీ నాయకులు ఉన్నారే ఎవరైతే ఎమ్మెల్యేలుగా చెప్పుకుంటున్నటువంటి 29 మంది ఎమ్మెల్యేలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వారు అందిపుచ్చుకొని 29 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారే. మీ మాదిగ సమాజానికి కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని చంపేస్తే కనీసం ఒక్కళ్ళు కూడా తిరిగి చూడరా? ఎక్కడ రాజకీయం ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు, తెలుగుదేశం అంటారు, జనసేన అంటారు, కాంగ్రెస్ పార్టీ అంటారు, బీజేపీ అంటారు. అన్ని పార్టీల్లో నిమగ్నమై ఉన్నటువంటి దళిత నాయకులారా, కార్యకర్తలారా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట ఎప్పుడైతే నువ్వు ఓడిపోతావో రచ్చ నువ్వు గెలిచినా కానీ ప్రయోజనం లేదు, నిల్లు. ఎవరైతే ఆ హత్య చేసినటువంటి వాళ్ళు ఉన్నారో దాని వివరాలు మీకు ఇంకా చెప్పాలని ఉంది. అయితే బోయ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక మహిళ, ఆ మహిళకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అని అంటే, ఆమెను అక్కడ లాలు అనేటువంటి ఒక వ్యక్తిపై ఒక కంప్లైంట్ ఉంటే న్యాయం చేయమని ఈ టీఎం రమేష్ మాదిగ వద్దకు ఆమె వెళ్ళిన తర్వాత ఆమె తరఫున అతను ఒకరితో పుచ్చుకొని ఆమెకు న్యాయం చేసి అతనికి శిక్ష పడేటట్టు చేశాడు. తప్ప ఎవరు చేయాలి? ఇది ప్రభుత్వాలు చేయాలి. కానీ ఒక మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి టీఎం రమేష్ ఒక మాదిగ కులానికే నాయకుడు కాడు. అన్ని వర్గాలను ఆదరించేటువంటి నాయకులు. ఈ రోజున 1994లో జూలై 7వ తారీఖున ఎప్పుడైతే మందా కృష్ణ మాదిగా బయటకు వచ్చి అందరినీ నేనున్నానని నడుం తట్టి ముందుకు నడిపిస్తే ప్రతి ఒక్కళ్ళు ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఏ ఒక్కళ్ళు కూడా ఇది నాది నా కులం అని అనుకోలేదు. అందరి కోసం పోరాడాడు.
మందా కృష్ణ మాదిగ అన్న. మందా కృష్ణ మాదిగ గారు, నీకు కూడా ఒక సూటి ప్రశ్న అన్న. తెలుగుదేశం పార్టీని 1994 నుంచి నెత్తిన ఎత్తించుకొని మాట్లాడుతున్నావు కదా, ఈ రోజున ఎక్కడికి పోయావన్నా? ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ మాదిగ చనిపోతే కనీసం తిరిగి చూడవన్నా? ఇది నువ్వు మాదిగలకు ఇచ్చేటువంటి భరోసానా? ఏమనుకోవాలి? ఎటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు చంపింది అని అనుకున్నాం, మంచిదే, కాదంటలేదు. కానీ చనిపోయింది ఎవరన్నా? సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మాదిగా ఎవరైతేనేమి మీరు రావాలి కదా, అక్కడ జరిగినటువంటి అన్యాయం ఏందో తెలుసుకోవాలి కదా, కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి కదా. ఎందుకు రాలేదు? రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులు. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే 94 నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నటువంటి మాటలు ఇప్పుడే కావే, అవి ఎప్పటి నుంచో మాదిగలకి పెద్ద కొడుకుగా ఉంటానన్నాడు. మాదిగల కుటుంబాలకి ఎక్కడున్నారు సార్ పెద్ద కొడుకుగా? డప్పులు కొట్టారు వచ్చి మీడియా ఫోకస్ కోసం, చెప్పులు కుట్టారు వచ్చి మీడియా ఫోకస్ కోసం, కానీ ఎక్కడున్నారు? మందా సాల్మన్ని చంపేస్తే గతి లేదు, బండ్లమూడులో మాదిగలపై దాడి చేస్తే గతి లేదు, టిఎం రమేష్ మాదిగను చంపేస్తే గతి లేదు, ఎవరికి శిక్ష లేదు. కనీసం ఈ హోమ్ మినిస్టర్, దళిత హోమ్ మినిస్టర్ ఆమె అనిత గారు, ఆమె నగర్ని పరామర్శించారా? లేదు, ఒకళ్ళు తిరిగి చూడలేదు. ఇది ఏ విధంగా ఓట్ల కోసం మాత్రమే దళితుల్ని మీరు దగ్గరికి తీస్తున్నారే తప్ప వారి మనుగడ, వారి జీవితాలు మీకు అవసరం లేదు ఎలా పోయినా కానీ. ఇలాంటి ఖండించాలి అనుకునే ప్రతి ఒక్క నాయకులకు చెప్తూ ఉన్నాను, మీరు రండి, మీ కులాన్ని మీరు నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థాంక్యూ.